హలో అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి ఛానల్. హలో అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ దేవి. సో నేను ఆల్రెడీ 6th క్లాస్లో ఫస్ట్ టాపిక్ అండ్ దానికి లింకేజ్గా 7th క్లాస్లో మొక్కల్లో పోషణ అండ్ ఇప్పుడు 8th క్లాస్లో దానికి లింకేజ్గా ఉన్న టాపిక్ వచ్చి పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. సో ఈ టాపిక్ అయితే చూద్దామండి. సో మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. సో ఈ విషయం మనం ఆల్రెడీ చదివాం. అలాగే మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోగలవు, కానీ జంతువులు తయారు చేసుకోలేవు. సో జంతువులు తమ ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడాయి. సో జీవరాశులన్నీ ఆహారం నుండి లభించే శక్తిని కొన్ని రకాల క్రియలకు ఉపయోగించుకుంటాయండి. అవి ఏంటి? శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన మొదలైన ఆహార క్రియలకు అవి లభించిన శక్తిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి నిరంతరం ఉత్పత్తి, సరైన యాజమాన్య పద్ధతులు మరియు సరఫరా అనేవి అవసరం. సో ఇక్కడ చూడండి, మనకి బాక్స్లో వ్యవసాయం గురించి కొద్దిగా అయితే చూడండి. క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. ఏ సంవత్సరాల వరకు అంట? 10,000 వరకు. క్రీస్తు పూర్వం 10,000 వరకు కూడా ప్రజలు సంచార జీవనం సాగించేవారు. వారు తమ ఆహారం కోసం, ఆవాసం కోసం ఒక చోట నుండి ఇంకో చోటకి తిరిగేవారు. సో మనకు తెలుసు కదా, ఆది మానవులు ఒక చోట నుండి ఇంకో చోటకి సంచరించేవారని చెప్పుకున్నాం. స్టార్టింగ్లో వాళ్ళు ఏం తినేవారంటే కూరగాయలు, పండ్లు ఇలాంటి వాటిని తినేవారండి. ఆ తర్వాత జంతువులు వేటాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మొట్టమొదటిగా సాగు చేసినవి ఏంటంటే వరి, గోధుమ. సో వీటిని మొదటి ఆహార పంటలుగా పండించడం అనేది జరిగింది. అలా మన వ్యవసాయం అనేది ప్రారంభమైంది. సో ఇక్కడ చూడండి, 10,000 వరకు సంచార జీవనం సాగించేవారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి బిట్స్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మొదటిగా సాగు చేసిన పంటలు వచ్చేసి వరి, అలాగే గోధుమ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయటాన్నే పంట అంటారు. సో ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయటాన్నే పంట అంటారు. సో ఎక్కువ మొక్కలు పండించే ఒకే రకమైన మొక్కలనే పంట అంటారు. సో భారతదేశం ఒక అతిపెద్ద దేశం. సో ఏ దేశంలో పండించే పంటలైనా ఆ దేశం యొక్క ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం వాటి పరిస్థితులకు అనుగుణంగా దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక దేశం యొక్క ఉష్ణోగ్రత అలాగే ఒక దేశం యొక్క ఉష్ణోగ్రత ఒకేలా ఉండవండి, వేరువేరుగా ఉంటాయి. అందుకని వాటి యొక్క ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం మీద ఆధారపడి వాతావరణ పరిస్థితులు అనేవి కూడా వేరువేరుగా ఉంటాయి. సో దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా రకాలను పండిస్తారు. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. అవి ఒకటి ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. సో వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. సో ఏ మాసాల్లో పండిస్తారంటే జూన్ టు సెప్టెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. ఇది ఏ మాసం అంటే అక్టోబర్ టు మార్చ్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. జూన్ టు సెప్టెంబర్, అలాగే అక్టోబర్ టు మార్చ్ రబీ పంటలు. సో ఖరీఫ్ పంటలకు ఎగ్జాంపుల్ వచ్చి వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. ఇక రబీ పంటలకు ఎగ్జాంపుల్ వచ్చి ఆవాలు, అవిసె, గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ. ఇవి రబీ పంటలకు ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 2025 బిట్ ఇది. దీని నుంచి డెఫినెట్గా బిట్ అయితే అడుగుతాడు. మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం కదండి, వ్యవసాయాన్ని చేసేటప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం ఒక వరుస క్రమంలో చేస్తుంటారండి ప్రతి పని కూడా. సో ఆ సీక్వెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మొదట నేలను సిద్ధం చేయాలండి. ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విత్తనాలు నాటడం. 3 సేంద్రియ, రసాయనిక ఎరువులు కలపడం. 4 నీటిపారుదల ఏర్పాటు చేయడం. 5 కలుపు నుండి రక్షణ. 6 పంట కోత కోయిట. 7 పంటను భద్రపరచట. సో ఇలా 7 కూడా ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.